బంగారం కొన్నా కూడా దొంగల నుంచి భయం వస్తుంది. అంటే సేఫ్టీ అనేది లేదు, మనీ అనే దానికి సేఫ్టీ లేదు. కాబట్టి దీన్ని తీసుకెళ్లి ఇన్వెస్ట్మెంట్ చేసుకోవడమే బెటర్. గోల్డ్ మీద చేయాలా, భూమి మీద చేయాలంటే ఆల్మోస్ట్ 80% గోల్డ్ కంటే భూమి మీదే చేయండి అని చెప్తున్నారు. 100%. అది మన తాతల కాలం నుంచి కూడా ఫాలో అవుతున్న ఒక పద్ధతి లాగా ఫాలో అయిపోతుంది. ఎందుకంటే ఇట్స్ లైక్ ఆస్తి, అసెట్ వాళ్ళకి ఇచ్చేస్తున్నాం. ఒకప్పుడు ఇల్లులు రాసిచ్చేవాళ్ళు, ఇప్పుడు స్థలాలు కొంటున్నారు. కానీ ఇలాంటి దగ్గర ఇంత కష్టమంతా తీసుకొచ్చి డబ్బు పెట్టేటప్పుడు వాళ్ళు ఎక్కువగా ఆలోచించేది ఇవి అప్రూవ్డ్ లేఅవుట్సా కాదా, గవర్నమెంట్ నుంచి మీకు వీళ్ళకి అన్ని పర్మిషన్స్ ఉన్నాయా లేవా అని మాత్రం 1కి 10 సార్లు ఆలోచిస్తున్నారు. ఎన్ఆర్ఐలు కావచ్చు, కామన్ మెన్ కావచ్చు. సో ఇలా ఆలోచించే వాళ్ళకి మీరిచ్చే ట్రస్ట్ ఏంటి సార్? అంటే నేను కస్టమర్కి చెప్పేది ఒకటి మెయిన్గా ఏంటంటే ఎక్కడైనా సరే డిటిసిపి ఆర్ హెచ్ఎండిఏ అది విత్ రేరా తోటి ఉన్న ప్రాజెక్టులలో మాత్రమే ఇన్వెస్ట్ చేయండి అని మనం చాలా క్లియర్గా చెప్తున్నాం. ఎందుకంటే రేరా అండ్ డిటిసిపి హెచ్ఎండిఏ ఉందంటే ఎమ్యూనిటీస్ విషయాలకు వస్తే ఏంటంటే చెక్ చేసుకోవాలి. కస్టమర్ కూడా మనం చెప్పేది ఏంటంటే లీగల్గా ఎప్పుడైతే చూసుకుంటామో సేమ్ టైం ఫిజికల్గా కూడా ల్యాండ్లోకి వెళ్ళండి, సైట్లోకి వెళ్ళి ఎమ్యూనిటీస్ విషయానికి వస్తే అండర్ డ్రైనేజ్ పర్ఫెక్ట్ ఉందా, ఎలక్ట్రిసిటీ పర్ఫెక్ట్ ఉందా, ఫుట్పాత్లు పర్ఫెక్ట్ ఉన్నాయా, ఇప్పుడు వాటర్ పైప్ లైన్ కూడా పర్ఫెక్ట్ ఉన్నదా, ఎమ్యూనిటీస్ విషయం పార్కు ప్లే ఏరియాలు పర్ఫెక్ట్ ఉన్నాయా, ఇవన్నీ చూసుకోవాలని కూడా మనం కస్టమర్ గైడ్ చేయడం జరుగుతున్నది. ఈ విషయానికి వస్తే ఏంటంటే స్పెషల్గా ఏంటంటే రేరా అప్రూవల్స్ వచ్చినప్పటి నుంచి 2017 నుంచి లీగల్గా పర్ఫెక్ట్గా ఉన్నాయి మేడం మన ప్రాజెక్టుల విషయానికి వస్తే. ఓకే.